ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. మీకు బీపీ వస్తే మీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. ఏ 10 నిమిషాల్లో క్లోజ్ అవుతున్న పబ్బకైనా వెళ్ళి చూడు, జై బాలయ్య అనే స్లోగన్ వినిపించకపోతే వచ్చాడు. క్రేజ్ అది. డబ్బింగ్ డైరెక్షన్ కష్టం అంటారా, డబ్బింగ్ చెప్పడం కష్టం అంటారా? డబ్బింగ్ డైరెక్షన్ ఏంటంటే అది మనం ఒకరికి చెప్పడం బానే ఉంటది, అది ఒకరి చేత చేయించడం అనేది. అప్పటికే మీరు డబ్బింగ్ డైరెక్టర్ గా అవును. నా ఫస్ట్ మూవీ కూడా ఆ జర్నీలో పఠాన్ మూవీకి వర్క్ చేశాను. పఠాన్ హిందీ టు తెలుగు. బాలయ్య బాబు మిమ్మల్ని మేడం అన్నారా? ఆయన ఒకటే అన్నారు, మీరు నాకు ఒక టీచర్ గా నాకు టీచ్ చేస్తున్నారు మీరు. అక్కడికక్కడ మళ్ళీ మొత్తం మగప్ చేసుకుంటారు, పట్టి కొడతారు. డైలాగ్ అయినా సరే అది చాంతాడంత డైలాగ్ కూడా స్పీచెస్ లో అలా తడబడుతుండొచ్చు, కానీ ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఏ రకంగా తడబడలేదు. మీరు దగ్గర నుండి చూసారు, ఆయనతో పాటు జర్నీ చేశారు, బెహాన్ గా ఆయన మిమ్మల్ని పిలుచుకుంటారు. నా చేత డబ్బింగ్ చెప్పించింది ఆవిడ, హిందీ డబ్బింగ్. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉండే మనిషి అయితే అస్సలు కానే కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. బాలయ్య సార్ కా జో హిందీ బోల్నే కా తరీకా रहता है that is amazing. ఇక్కడ ఒకటి అనిపిస్తే బయట అనేసి లోపల అలా ఉండరు. అయితే ఎప్పుడైనా లంచ్ షేర్ చేసుకున్నారు? అయ్యో, ఏం తింటారు బాలయ్య బాబు అంటే? ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారు? అంటే ఆయన వెరైటీస్ ఎట్లనో పెడతారు ఆయనకి లంచ్ లో. ఆయన అడిగేవి ఇద్దరు బాలయ్య గారికి కాల్ చేస్తారు, మేడం ఉన్నారు అవైలబుల్ అనేసి అన్నారు. అయ్యో సార్ మీరు పిలిచారు, అవైలబుల్ లేకుండా? యా సార్ ఉన్నాను నేను. బాలయ్య ఫోన్ రాగానే 1 minute అని ధైర్యం తెచ్చుకొని ఇక్కడ వాళ్ళ ఆ టీమ్ కి ఇంట్రడ్యూస్ చేసి నా డబ్బింగ్ డైరెక్టర్ అని ఐ ఫెల్ట్ చాలా అలా అనిపించింది. హిందీ ప్రమోషన్స్ అప్పుడు इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया, ऑलरेडी कारण किया. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే, మూవీ డైరెక్షన్ అందరికీ తెలిసిన విషయమే, అది ఎంత కష్టమో అనే విషయం కూడా అందరికి అర్థమైద్ది. ఈవిడ చేస్తున్న పని చాలా కష్టం అని మనం చెప్పినా కూడా అందులో కష్టం ఏముంది అని క్వశ్చన్ చేస్తారేమో. డైరెక్షన్ అనేది ఓన్లీ మూవీస్కే కాదు, డబ్బింగ్కి కూడా డైరెక్టర్స్ ఉంటారు. డబ్బింగ్ డైరెక్టర్తో పాటు ఆవిడ డబ్బింగ్ కూడా చెప్తారు. ఆ రెండిట్లో ఏది కష్టం ఉంది అండ్ చాలా విషయాలు మూవీస్కి సంబంధించి మూవీ బ్యాక్ ఎండ్లో ఎలా జరుగుతాయి అనే విషయాలు కూడా మన నాజియా షేక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే. హాయ్ వైష్ణవి, నమస్తే. ఎలా ఉన్నారు? యా బాగున్నాను. నన్ను అడగరాండి. యా మీరు బిందాసుకున్నారు కదా. సో ఫస్ట్లీ నేను అందాక అన్నట్టు డబ్బింగ్ డైరెక్షన్ కష్టం అంటారా, డబ్బింగ్ చెప్పడం కష్టం అంటారా? రెండు డిఫరెంట్. మీరు రెండు చేశారు కాబట్టి. రెండు చేశాను, చేస్తున్నాను, స్టిల్ గోయింగ్ ఆన్. డబ్బింగ్ డైరెక్షన్ ఏంటంటే అది మనం ఒకరికి చెప్పడం బానే ఉంటది, అది ఒకరి చేత చేయించడం అనేది ఒక సుపీరియారిటీ లెవెల్లో. ఇలా రావట్లేదంటే అది ఇలా కాదు ఇలా అంటే ఓకే, మన చెప్పే విధానం బట్టి ఉంటుంది. కానీ మళ్ళీ అగైన్ మనం మైక్ ముందు వచ్చి డబ్బింగ్ చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినాలి, వాళ్ళకి ఎలా అయితే కావాలో ఆ అవుట్పుట్ మనం ఇవ్వాలి. సో అంటే డబ్బింగ్ చెప్పడం అనేది కొంచెం ఒక డిఫరెంట్. ఇది మళ్ళీ చెప్పించడం అప్పుడు కూడా కొంతమంది వాళ్ళకి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. అదేంది తానొప్పక నొప్పింపక అన్నట్టు అదొకటి మనం క్యారీ చేయాలి. నేర్పరి సుమతి అని. సో కానీ అది చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చినప్పుడు వాళ్ళ కష్టం మీకు అర్థమవుతుంది. అందుకే అంటే ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా అది రైటా రాంగా అని మనం వదిలేసి మన మైండ్ లో ఏం తిరగొద్దు, వాళ్ళు చెప్పింది జస్ట్ మనం క్యారీ చేసుకొని చెప్పాలా అంతే. ఓకే. సో రెండు డిఫరెంట్. ఒక కైండ్ ఆఫ్ కోర్స్ మైక్ ముందు ఉండి చెప్పడం కొంచెం కష్టమే. కష్టమే అంటే అది కూడా ఎమోషన్స్ ని పండించాలి కదా, అయిపోయిన ఎమోషన్ అది సినిమాలో వాళ్ళు చేసేసిన ఎమోషన్ చూస్తూ పండించాలి. అవును. అండ్ ఇప్పుడు సిరీస్ ఉంటది, ఏమైనా చెప్తున్నాం మనము, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే మనము దాంతో పాటు క్యారీ అవే అయిపోతాము, అది ఒకటి ఉంటుంది. ఎమోషనల్ కష్టం అంటారా, మాస్ ఎలివేషన్ సీన్స్ కష్టం అంటారా?
ఎమోషనల్లీ కష్టము. అంటే అది మీకు ఆర్టిఫిషియల్‌గా కనిపించకూడదు. సౌండే ఇప్పుడు నేను ఏడుస్తున్నానా, అక్కడ ఆర్టిస్ట్ ప్రాపర్‌గా పెడుతున్నారు. మనం వాయిస్‌లో అది చూపించకపోతే కష్టమవుతుంది. సో, ఎమోషనల్ ఇది. ఎందుకంటే మీకు అరుపులు, ఆ మాస్ ఎలివేషన్ అవంతా ఇచ్చేస్తాము. చాలా రఫ్ అండ్ టఫ్‌గా, రగ్డ్‌గా అదంతా ఎళ్ళిపోతుంది. ఓకే. కానీ ఈ ఎమోషనల్ థింగ్ అనేది కొంచెం కష్టమే అవుతది. కొంచెం మిస్ అయినా అది కొంచెం ఏంటిది ఆర్టిఫిషియల్‌గా వచ్చింది అని అనిపిస్తుంది. ఇబ్బంది. అది. కొంచెం చేంజ్ అయినా సరే అక్కడ చూసే వాళ్ళకి తేడా కొట్టేస్తుంది. అవునవును. నాకు యాక్చువల్‌గా ఎమోషనల్ అంటే ఎక్కువ ఎక్కడొచ్చిందంటే 'హార్ట్ బీట్' అని సిరీస్ ఉంది హాట్‌స్టార్‌లో. అది బాగా సీజన్ 3 కూడా వస్తుంది కదా. అందులో నేను రతికి చెప్తాను, డాక్టర్‌కి మెయిన్ లీడ్. ఓకే. సో అన్మోల్ ఆవిడ పేరు. తెలుసు. అనుమోల్. రియా వాళ్ళ మదరేనా? ఎస్ ఆవిడే కదా. అయితే చాలా ఏడుపు ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి నిజంగా దాంతో పాటు క్యారీ అయిపోతుంది అలాగా. ఓకే. బట్ ఆవిడ చాలా సీరియస్ క్యారెక్టర్ బేసికల్లీ. సీరియస్ స్టార్టింగ్ లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ అండ్ డాటర్ సీన్స్ అండ్ అగైన్ హస్బెండ్ తో రీనా వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ ఉంటుంది అది. సో ఇప్పుడు సో ఐ లవ్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. కొంచెం టఫ్ గా అనిపించినా అక్కడే మీరు కొంచెం ఛాలెంజింగ్ గా తీసుకుంటారేమో కదా. కొంచెం అది ఛాలెంజింగ్. ఆవిడ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నారు. సో తెలుగు వాయిస్ అని. సూపర్. సో ఒక ఆర్టిస్ట్ గా, అంటే ఒక డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్ గా అదొక అప్రిసియేషన్ కదా ఫ్రమ్ ఆర్టిస్ట్. రైట్ అవే నేను చెప్పే ఆర్టిస్ట్ ఆవిడ రికగ్నైజ్ చేసి అలా ఆవిడ పోస్ట్ చేయడం అనేది అది బాగా అనిపించింది. ఓకే. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన తర్వాత డబ్బింగ్ డైరెక్టర్ అయ్యారా? నేను అసలు ఆర్టిస్ట్ గా అవుదామని వచ్చాను. ఓహో, డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, నాట్ ఈవెన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. యాక్టింగ్. యా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా అది కొంచెం యాక్సెప్ట్ చేయడము మిస్ఫైర్ అవ్వలేదు. అంటే ఇట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ కదా ఇంట్లో అంత త్వరగా. ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళకి ఇన్సెక్యూర్ రీజన్స్ 100 ఉంటాయి. సో అందుకని నాకు చెప్పాలంటే అదేంటో ఆర్టిస్ట్ గా కూడా నాకు వచ్చిన ఆపర్చునిటీ బాలయ్య గారి మూవీలోనే ఫస్ట్. ఓకే. జయసింహ మూవీలో వచ్చింది. కానీ అది ఇంట్లో రీజన్స్తో అది కుదరక అది నేను వెళ్ళలేకపోయాను. సో దానివల్ల అక్కడ సజెస్ట్ చేశారు ముద్దపాటి రత్నం గారు, బాగా మా ఊరు ఆయన అనమాట, నెల్లూరు డిస్ట్రిక్ట్. సో ఆయన సజెస్ట్ చేశారు, డూ వన్ థింగ్ అమ్మా, నువ్వు ఒక పెక్యులర్ వాయిస్ ఉంది నీది, నువ్వు ఏం చేస్తావు అంటే డబ్బింగ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ మనకుంది, ఇది నీ బ్యాక్ ఎండ్ జాబ్ లాగా. సో యు గో ఫర్ దాట్, అది అక్కడ చూడు, నీకు ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా యూ ట్రై ఫర్ దాట్, మళ్ళీ ఇలా చూడు, నీకు అప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా ఒక సెక్యూర్ ఫీల్ అనిపించినప్పుడు యూ క్యాన్ కమ్ ఇన్ టు దిస్ వే అని. అది ఇంతవరకు కుదరనే లేదు ఇప్పటి వరకు. నో అంటే నౌ ఓకే, థింగ్స్ ఆర్ ఓకే, ఇంట్లో ఆ ప్రాబ్లం లేదు. బట్ ఇంకా ఇందులో మునిగిపోయి నేను అది ఫుల్ ఫ్లెడ్జ్డ్. బట్ నౌ ఐ స్టార్టెడ్ ట్రయల్స్. ఇప్పుడు ట్రై చేస్తా. యా ఐ హావ్ టు. yes, ఎందుకంటే కనిపించాలని వచ్చారు, కనిపించాలని కూడా. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ అది నా ప్యాషన్. ఓకే. అండ్ ఐ డిడ్ సమ్ థియేటర్ ప్లేస్ ఆల్సో. రవీంద్ర భారతిలో స్టేజ్ ప్లేస్ ఇచ్చున్నాను. సో అంటే ఒక ఆర్టిస్ట్ గా ఇదొకటి మిస్ అవుతుంది కదా. సో ఇది కూడా ఫిల్ చేసుకుంటే అయిపోతుంది మెల్లిమెల్లిగా. బట్ బాలయ్య బాబు అంటే మీకు ఒక ఎమోషన్, ఆ కనెక్షన్ ఎలా వచ్చిందనకంటే ఆయన అంటే ఒక రాజసం, ఆయన అంటే ఒక పౌరుషం. బాలయ్య బాబు అనగానే ఇది ఆయన డైలాగ్ ఉంటుంది, క్లోజ్ అవుతున్న 10 నిమిషాల్లో క్లోజ్ అవుతున్న పబ్బకైనా వెళ్ళి చూడు, జై బాలయ్య అనే స్లోగన్ వినిపించకపోతే వచ్చాడు అని చెప్పేసి బాలయ్యబాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇట్లా ఆయన అభిమానులు అంటే పర్సనల్గా కాకపోయినా, సినిమాల్లో కాకపోయినా, ఊరికే జై బాలయ్య అని మాత్రం స్లోగన్ ఖచ్చితంగా ఎక్కడైనా వినిపిస్తూ ఉంటుంది, వినిపిస్తుంది కదా. అంటే అదొక డిఫరెంట్ ఎమోషన్ కనెక్షన్ అసలు. అది అని అంటే ఇంకంతే, గాడ్స్ గ్రేస్ అది. ఓకే. ఎలా మొదలైంది మీ ప్రయాణం అసలు? భగవంత్ కేసరి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. భగవంత్ కేసరికి ఆయన ఫస్ట్ తన హిందీ డబ్బింగ్, అది హిందీ డబ్ చేయబోతుంటే తనే వాయిస్ ఇస్తారు అని అంటే, అప్పుడు మా డబ్బింగ్ దాంట్లో డబ్బింగ్ నుంచి ఎవరున్నారు ఇక్కడ పర్సన్ కావాలి హైదరాబాద్లో, నాకు తెలుగు అమ్మాయి కూడా కావాలి, తెలుగు తెలిసిన అమ్మాయి. నాకు బాంబే నుంచి వస్తే వాళ్ళకి తెలుగు తెలియదు, నాకేం చెప్తారు. సో మా కమ్యూనికేషన్ ఇక్కడ తెలుగు తెలియాలి కదా. ఫస్ట్ తెలుగు మూవీకి మీరు హిందీలో చేస్తున్నారు, మీకు హిందీ వచ్చు బట్ తెలుగు కూడా రావాలి కదా. సో అందుకని అలా అప్రోచ్ అయ్యారు. సో నవీన్ గారు అని ఉన్నారు, ఆయన రెఫరెన్స్ ఇచ్చారు, నాజియా ఇలా చెప్తామంటే యా చెప్తాను, నీకెవరు పూచి అనుకొని
అది తీసుకొని ఒక 1 వీక్ తర్వాత ఉంటుంది అన్నారు. ఆయన నన్ను ఆల్మోస్ట్ సాటర్డే అడిగారు, ఫ్రైడే ఆర్ సాటర్డే అడిగారు. 1 వీక్ తర్వాత ఒక 10 డేస్ నేను అనుకున్నా, సరే రావాలి కదా, మన వరకు రావాలి కదా అనుకుని. ఎందుకంటే డబ్బింగ్లోనే అంత ఐ స్ట్రగుల్డ్ డబ్బింగ్లోనే. ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దట్ రికగ్నైజేషన్ బట్ అంటే ఈవెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్ యు స్ట్రగుల్. ఆఫ్ కోర్స్ దేర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, అది ఉంది, లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. అయితే అండ్ ఇదైతే ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్, లిటరలీ ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అది నేను చెప్పాను, ఓకే అన్నారు. ఆయన చెప్పారు, మండే ఐ గాట్ ఎ కాల్. నేను సౌండ్ అండ్ విజన్ అనే కంపెనీకి ఐ వాజ్ వర్కింగ్ యాజ్ డబ్బింగ్ డైరెక్టర్ గా. అవును. ఓకే. అండ్ నా ఫస్ట్ మూవీ కూడా ఆ జర్నీలో పఠాన్ మూవీకి వర్క్ చేశాను. పఠాన్ హిందీ టు తెలుగు. గోగినేని ప్రసాద్ గారు అని ఉన్నారండి, ఇప్పుడు ఆయన మా యూనియన్ కి ప్రెసిడెంట్ అండ్ సీనియర్ మోస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ద డబ్బింగ్ యూనియన్ అనమాట. ఆయనకి అసిస్ట్ చేశాను నేను డబ్బింగ్ డైరెక్టర్ గా. సో ఆపర్చునిటీ ఓ రకంగా అలా కూడా వచ్చింది, బికాస్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ డబ్బింగ్ డైరెక్టర్ అండ్ హీ అప్రోచ్డ్ మీ ఫర్ దాట్. అది అప్రోచ్ అయ్యారు. మండే కాల్ చేశారు, కాదు మేనేజర్ చేశారు. మేనేజర్ చేసి మీ ప్రొఫైల్ ఒకసారి పంపించండి, మీరు ఏమేమి వర్క్ చేశారు ఏంటి అని అంటే, నేను ఓకే అని నేను నార్మల్గా వాట్సాప్లో పంపించేశాను. విత్ ఇన్ 10 minutes మీరు రామానాయుడుకి వచ్చేసండి, రామానాయుడు స్టూడియో ఉంది కదా, డబ్బింగ్ స్టూడియో, బాబు గారు వస్తున్నారు. ఏంటి ఇలానే వస్తున్నారు, ఇంకా స్టార్ట్, నా గుండెలో ఇలాగా గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఫస్ట్ టైం డైరెక్ట్ గా ఒక అలాంటి పర్సన్ ని మీట్ అవ్వడం కూడా అదే కదా. అవును. అయితే అంటే అప్పటి వరకు దుల్కర్ సల్మాన్ వర్క్ జరిగింది, ఇలా కొన్ని వర్క్స్ వాళ్ళదంతా ఒక డిఫరెంట్. ఇదైతే ఈవెన్ వైఆర్ఎఫ్ లో మేము చెప్పేటప్పుడు జాన్ అబ్రహం వైఆర్ఎఫ్ లో డబ్బింగ్ జరిగింది. వాళ్ళ బ్యానర్ అన్ని వాళ్ళ, ఇంకా బయట ఎక్కడికే ఉండదు, అక్కడే స్టూడియో చాలా బాగుంటుంది, అక్కడే జరిగింది, అక్కడ చూసుకున్నాను వర్క్. జాన్ అబ్రహం గారు వచ్చారు, ఆయన కూడా చాలా డౌన్ టు ఎర్త్ గా, ఓకే ఠీక్ హై ఆప్ యు ఆర్ ఇంటూ దిస్ రైట్, చలో చేంజ్ హువా మేరా డైలాగ్, యూ టెల్ మీ హౌ టు అనేసి. సో ఐ వాజ్ ఠీక్ హై ఓకే. ఆయన వచ్చి చేరేసి, యూ సెట్ అండ్ లిసన్ హౌ ఐ యామ్ డూయింగ్, యూ ప్లీజ్ గైడ్ మీ అని అంటే, సార్ నో జాన్ బులో బసే, జాన్ అబ్రహం జాన్ బులో. ఫస్ట్ డైలాగ్ అది అక్కడ మూవీలో వాళ్ళు ల్యాబ్ లో, ఇంకా డింపుల్ ఆయన ఫ్లైట్ లో వస్తారు, అప్రోచ్ అవుతారు, ల్యాబ్ లో జరగబోయేది, దాని రిలేటెడ్ ఒక పెద్ద డైలాగ్, ఒక ఇంత పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ డైలాగ్ మొత్తం చేంజ్ చేస్తే తెలుగులో, హిందీ తెలుగులో మన వాళ్ళు చెప్పారు. ఆయన హిందీకి చెప్పించేటప్పుడు అసలు నోవే రిలేటెడ్, ఐ వాస్ జస్ట్ చెకింగ్ మై వర్క్. ఆయన వచ్చేసి ఓకే డబ్బింగ్ డైరెక్టర్ అని వీళ్ళు పరిచయం చేస్తే అలా. సో వాళ్ళకి చేయడం అంతా ఒక ఎత్తు అయితే, బాలయ్య గారు అనేసరికి అనుకున్నాను. అయితే నన్ను గోగినేని గారు గైడ్ చేశారు. నేను ఫస్ట్ కాల్ చేసి, సార్ నేను ఎలా డీల్ చేయాలి ఏంటి అంటే, ఆయన సీనియర్ మోస్ట్ పర్సన్ కదా, ఎలా ఏంటి భయం ఉంటుంది ఏంటి అనేది. సో ఆయన నాకు గైడ్ చేశారు. గైడ్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళాను. నేను చెప్పాను అప్పుడు, నేను ఐ యూస్ టు స్టే అట్ సైనిక్పురి, ఓకే నాకు టైం పడుతుందండి ఇంత జర్నీ అని అంటే, ఓకే మేడం పర్లేదు అని నాకు ఒక టైం సెట్ చేసి టైం చెప్తే నేను ఆ టైంకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఫస్ట్ మాట్లాడి హాయ్ హలో, నన్ను ఫస్ట్ రిలాక్స్ ఒక కంఫర్ట్ జోన్కి తీసుకొచ్చి మేడం మీరు ఏం హెజిటేట్ అవ్వద్దు, ఏదైనా ఉంటే డైలాగ్ సరిగా రాకపోతే నాకు చెప్పొచ్చు. మీరు మిమ్మల్ని మేడం అన్నారా? ఓకే అది కదా, అంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు నిన్న జూనియర్స్ ఆర్ నేను ఒక సీనియారిటీ ఉందని నేను పోయి మేడం అంటానా అన్నో ఏమో, మనం కూడా ఒక అని ఒక ఇలా ఫీల్ అవుతాం సుపీరియర్ ఇదిగా కూడా పిలవచ్చు. ఆయన వయసుకి పెద్ద ఆయన నాజియా అని ఉండొచ్చు సింపుల్ గా హాయ్ హలో అనేసి. ఆయన ఫస్ట్ అక్కడే నేను మై గుడ్నెస్, ఈయన అంత పెద్ద పర్సనాలిటీ ఇండస్ట్రీలో ఈయన నన్ను మేడం అనేసి. ఆయన ఒకటే అన్నారు, మీరు నాకు ఒక టీచర్గా నాకు టీచ్ చేస్తున్నారు మీరు, సో ఐఎమ్ లైక్ యువర్ స్టూడెంట్ అని అలా చెప్పేసి, ఏం పర్లేదు నేను బాలయ్య అనేది వదిలేసేయండి, ఏదైనా రాంగ్ వస్తే ఖచ్చితంగా చెప్పండి నేను చెప్తాను
ఓ అని ఆయన ఎలా అంటే ఇప్పుడు అది నేను కూడా చేయను. పేపర్ తీసుకుంటా, డైలాగ్ పేపర్, సీన్ ప్లే చేయమంటారు, సీన్ ప్లే చేసి ఓకే వింటారు. విన్న తర్వాత ఈయన లైన్ టు లైన్ చూసుకుంటారు. ఈయన మళ్ళీ లైన్ టు లైన్ పాజ్ అలా చెప్పరు. ఓకే డైలాగ్ టు డైలాగ్ అక్కడికక్కడ మళ్ళీ మొత్తం మగప్ చేసుకుంటారు, పట్టి కొడతారు. అప్పటికప్పుడు మొత్తం time డైలాగ్, తీసుకుంటారు. ఎంత డైలాగ్ అయినా సరే అది. అయ్యో చాంతాడంత డైలాగ్ కూడా, అది హిందీ కూడా, తెలుగు అంటే ఓకే అది మన మాతృభాష మనం చెప్పేస్తాము. ఆయన హిందీ కూడా అలానే మైట్ బి అంటే ఈ స్పీచెస్ లో అలా తడబడుతుండొచ్చు, కానీ ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఏ రకంగా తడబడరు. Yes. ఆయన డైలాగ్ చదివేటప్పుడు కానీ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఓకే బయట ఆ speeches లో స్పీచెస్ మాత్రం అప్పుడు కొంచెం ఐ డోంట్ నో రీజన్స్ ఉంటాయి. Yeah. అది చిన్న ఇది హెజిటేట్ Nervous అయిపోయి అయి ఉండొచ్చు. అండ్ జనాలు కేకలేస్తుంటారు. దాని వల్ల మనం ఒకటి మైండ్ లో ఒకటి తిరుగుతుంటది, ఒకటి అది అవుతుంది, ఎవరికైనా Yes, yes, అవుతుంది. yes. సో బట్ ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు మటుకు మొత్తం మగప్ చేసుకొని పేపర్ అలా ఇలా పెట్టేసి ఇంకా అంతే అలానే లైన్ టు లైన్ చెప్తారు అలా. బట్ హీ టక్ టక్ బీయింగ్ ఏ టక్ టక్ సీనియర్ అనేసి. యాక్టర్, ఇంత సంవత్సరాలు ఇంత జర్నీ ఉంది ఆయనకి, ఇంకా కూడా ఆయన అంత డెడికేషన్ చూపించి నేను చెప్తాను, నేను చేస్తాను, చాలా నేనే చెయ్యాలి అని చెప్పేసి అలా అనుకోవడం కూడా గొప్ప కదా. చాలా గొప్ప. అండ్ మీకు తెలుసా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన ఎప్పుడు కూర్చొని చెప్పరు. ఓకే ఆయన హాఫ్ డే జరిగిన డబ్బింగ్ నిల్చొని చెప్తారు. కూర్చొని రిలాక్స్ అయిపోయి ఇలా కూర్చొని ఓకే మైక్ సెట్ చేయండి అని ఎప్పుడు ఇలా చెప్పరు. ఆయన ఎలా అంటే లేదు, అది ఒక పని, అంటే పని ఎలా అంటే మనము ఒక పూజ చేసినట్టు, ఇట్స్ అ వర్షిప్ అది అన్నట్టే చెప్తారు. ఆయన నిల్చొని చెప్తారు. అండ్ బాలయ్య బాబు టైం అంటే ఈ రోజు టైం ఈ టైంకి వస్తారు, 4కి వస్తానంటే 4కి వస్తారు. అప్పుడు మీకు ఆ టైమింగ్ గురించి ఎప్పుడైనా భయం కానీ ఇబ్బంది కానీ అసలు నిద్ర పడుతుందా? పాప ఆయన అలా ఏమి కంగారు పెట్టడం అట్లేం ఉండదు. అఫ్ కోర్స్ ఆ డిసిప్లిన్ మనకి రావాలి, అది ఉంది కాబట్టి ఆ టైం సెన్స్ డిసిప్లిన్ అని ఉంది. మనం వేరే దగ్గరైనా డిలే అలా అయిపోతుంది, ఆయన దగ్గర మట్టుకు కాన్షియస్ అయిపోతాం. ఆటోమేటిక్ గా బాడీ ఇలాగా అటెన్షన్ అన్నట్టు అయిపోతుంది. అయిపోయి మనకు ఒక ముందే ఒక 10 minutes బిఫోర్ టైం చెప్పేస్తారు. అంటే మనం ఎక్కడ స్టే చేస్తాం దాన్ని బట్టి చెప్తారు. మనం ముందే వచ్చేస్తాము, వెళ్ళిపోయి రెడీ అన్నమాట. అలా ఉంటాం అందరూ. టైం డిసిప్లైన్ అంటే ఆ టైంకి ఉండాలంటే ఉండాలి, మాట్లాడాలంటే మాట్లాడాలి. కానీ ఆయన పూజలు గానీ పొద్దున్నే లేచి ఇట్లా మీకు తెలిసే ఉంటది కదా, ఇవి మంత్రాలు మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు అది నథింగ్ బట్ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం. సి వాట్ యు ఆర్ అప్లయింగ్, వాట్ యు ఆర్ ఫాలోయింగ్, దాన్ని బట్టి ఆయన అది ఆ రోజు ఇది లలితా సహస్రనామము మొత్తం ఇలా అన్నమాట. అంత ఏదైనా సరే ఆయన అదొక పాజిటివ్ ఎనర్జీ కోసం. అంటే బాలయ్య బాబు అనగానే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి మైండ్ లో ఉన్న థాట్ ఏంటంటే అరిచేస్తారు, ఏమైనా కోపం వస్తే కొట్టేస్తారు, ఇంకా అబ్బాయిలు అయితే ఫోన్లు విసిరేస్తారు అని చెప్పేసి. అంటే మనం ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఆయన గురించి చూసే రీల్స్ అంతా బాలయ్య అంటే ఒక కోపదారి మనిషి, అలానే కొడతారు, మనుషుల్ని తిడతారు, అరుస్తారు, ఇష్టం వచ్చినట్టు అనేస్తారు అని చెప్పేసి ఒక మాట ఉంటుంది. మీరు దగ్గర నుండి చూశారు, ఆయనతో పాటు జర్నీ చేశారు, బెహాన్గా ఆయన మిమ్మల్ని పిలుచుకుంటారు కాబట్టి ఆయన చూసిన వ్యక్తిగా మీరేం చెప్తారు ఆ విషయం గురించి? అంటే ఇప్పుడు మనిషానికి ఎవరికైనా కోపం వస్తుంది, ఓకే ఎవరికైనా. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉండే మనిషి అయితే అస్సలు కానే కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. ఓకే ఇక్కడ ఒకటి అనిపిస్తే బయట అనేసి లోపల అలా ఉండరు. అలా అస్సలు ఉండరు. ఆయనకి ఏదైనా ఆయన అనుకున్నది మిస్ఫైర్ అయ్యి అవి జరగకపోతే ఆ టైంలోనే కోపం వస్తుంది, కానీ అనవసరంగా ఎప్పుడు కోపం రాలేదు. చాలా బిందాస్గా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు, చాలా నార్మల్గా ఉంటారు. అంటే మనం అఫ్ కోర్స్ ఆ సీనియారిటీకి ఆ ఏజ్ కి ఆయనకున్న ర్యాపోకి అది మనం రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా. ఆయన బెహనా అనివ్వండి, ఇంకా ఫ్రెండ్ అనుకోనివ్వండి, ఇంకేలా ఆయన కో కలీగ్ అయినా సరే, మనము ఆయనకున్న ఆ డిసిప్లిన్ నేచర్ కి ఒక అటెన్షన్, ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇంతవరకు బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడు ఆ కోపం అనేది చూడలేదు. ఆయన ఏదైతే సెట్ చేసి చెప్పేస్తారో
అదంతా అరేంజ్ చేసి పెట్టేయాలి, అదంతా ఉంటుంది. అలా అని ఏదో హై లెవెల్లో హై రేంజ్లో ఇది చెప్పడం అలా ఏముండదు. కమాండింగ్ నాకు ఇట్లా ఉండాలా అలా ఉండాలి ఏముండదు. ఇప్పుడు మేము ప్రసాద్ ల్యాబ్లో జరిగేది, ఎప్పుడు ప్రసాద్ ల్యాబ్ రామానాయుడు కాకపోతే ప్రసాద్ ల్యాబ్లో జరుగుతుంది ఆయన డబ్బింగ్. ఇలా సైడ్ చైర్స్ ఉంటాయి, ఇది వెళ్ళే దారి, ఆయన అక్కడే కూర్చుంటారు. స్పెసిఫిక్ గా నేను కూర్చున్న చోట వాళ్ళు తిరగకూడదని కూడా ఏముండదు. ఎందుకంటే అక్కడ ఇంకొక సూట్ కూడా ఉంది, అక్కడ వేరే వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ ఏం ఆగదు, అది జరగకూడదని ఏముండదు. ఆ వర్క్ పాటికి ఆ వర్క్ జరుగుతుంటుంది, జనాలు వెళ్తూ ఉంటారు వస్తుంటారు. అంటే వెళ్ళేటప్పుడు హలో సార్ 10 సార్లు అవసరం లేదు, ఒకసారి మీరు చెప్పేసరి వెళ్ళిపోండి, మీ వర్క్ మీరు చూసుకోండి. ఆయన అక్కడే కూర్చుంటారు. చక్కగా ఎవరైనా హాయ్ సార్ నమస్తే సార్ అంటే నమస్తే అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు బిందాస్ గా. ఎవరైనా కొంచెం ఓవర్ యాక్షన్ మనకి ఒక ఇరిటేషన్ కల్పిస్తే ఎవరికైనా కోపం వస్తుంది, మనకే వస్తుంది. నార్మల్ పీపుల్ మనకే. ఇప్పుడు మీరున్నారు నేనున్నాను, ఎవరైనా అన్నెసెసరీ వచ్చి ఇరిటేట్ చేస్తే కోపం రాదా? ఎందుకు రాదు? అంతే అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఎవరైనా అన్నెసెసరీ ఇరిటేట్ చేస్తే అది తప్పిస్తే ఎప్పుడు అలా ఏముండదు. అండ్ పైపిచ్చు అయింది చాలా చైల్డిష్ నేచర్. మేము ఉన్నప్పుడు అఖండ జరిగేటప్పుడు వర్షం పడుతునింది డబ్బింగ్ అప్పుడు, చాలా వెదర్ బాగునింది. అయితే ఇక్కడ ఛాయ్ ఏముంది జనరల్ గా ఆయనకి సెపరేట్ గా ఛాయ్ ఇలా పెట్టి మా అందరికి, అయ్యో ఛాయ్ తాగితే ఇలా ఏంటి కలిపి ఇలా తాగుతారా ఆయన చక్కగా నాకు ఇలా వేసి పియో ఏ అచ్చా రేగా ఆప్కో ఏ దేఖో ఐసా హై వైసా హై ఇంకా చెప్తారనమాట. అలా ఉంటుంది. సో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్. ఎప్పుడైనా లంచ్ షేర్ చేసుకున్నా? అయ్యో ఏం తింటారు బాలేబాబు అంటే? ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారు? అన్ని వెరైటీస్ ఉంటాయి. ఆయనకు కావాల్సింది స్పెసిఫిక్ గా ఏమైనా కావాలి. ఆయన అయితే బేసిక్ గా పప్పు కావాలి, అది కావాలి, రసము, మజ్జిగ పులుసు ఇలా ఉండాలి అని. అంటే ఆయన వెరైటీస్ ఎట్లనో పెడతారు ఆయనకి లంచ్ లో. ఆయన అడిగేవి ఇవి అడిషనల్ ఇవి ఉండాలా అన్నట్టుగా ఉంటాయి. అండ్ మటన్ ఉంటాయి, చికెన్ మటన్ వెరైటీస్ బాగుంటాయి. కానీ చాలా ఇదిగా తింటారండి, తక్కువగా చాలా ఇదిగా తింటారు. అంటే ఎలా అంటే ఫుడీ, హీఈస్ అ ఫుడీ బట్ జాగ్రత్తగా తింటారు, చాలా చూసి పెట్టాయి. ఒక డైట్ ని లిమిటెడ్ గా కంట్రోల్ గా తింటారు. అండ్ మనని మటుకు ఏందా తిండు ఇంకా వేసుకోండి, నో సింగులర్ ఇది అనమాట, ఏకవచనం లేదు. మీరు తినండి, బహువచనమే మీరు అని అండి అని. ఇప్పుడు నన్ను ఎంత బెహనా అన్నా ఆప్ అని పిలుస్తారు. తెలుగులో మాట్లాడినప్పుడు మీరు బెహనా మీరు చూసారా అది ఏంటో తిండం ఇంకొంచెం వేసుకోండి భయ్యా బసే ఖా అచ్చా. మళ్ళీ అలా అని మరీ ఎక్కువ బలవంతం చేయరు. అంటే మళ్ళీ ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, ప్లేట్ లో వేసుకొని వేస్ట్ చేసేవద్దు. మీకు ఎంత తినాలనిపిస్తుందో అంత, కాకపోతే కొసరి తినండి, ఇది తినండి, ఇది బాగుంటది, ఇది తినండి, ఇది బాగుంది. సో అందులో మీకు ఏది ఇష్టమో మీరు తినండి, కావాల్సినంత పెట్టుకొని. కానీ కొసరి మంచిగా ప్రేమగా తిన్నారా చాలా. అంటే మేడం సార్ దగ్గర నుంచి అన్నా చెల్లిగా ఎప్పుడు మారింది? ఇది వచ్చి డాకు మహారాజ్ జరిగినప్పుడు, భగవంత్ కేసరి అయిపోయింది. తర్వాత డాకు మహారాజ్ జరిగినప్పుడు, డాకు మహారాజ్ అప్పుడు ఈ స్క్రిప్ట్ రైటింగ్ అంతా అది చూసుకున్నాను. అండ్ అప్పుడు మొత్తం మూవీ వర్క్ అంతా అయిన తర్వాత అంటే భగవంత్ కేసరి నుంచి ఇక మీరే ఉండాలి మూవీస్ అన్నిటికీ ఆయనకి అని ఫిక్స్ అయ్యారు ఆయన? అలా అంతే, అది దేవుడి దయ, అది ఆయన ఎఫెక్షన్, ఆయనతో ఉన్న ఆ జర్నీ, ఆయన ప్రేమ అంతే. అది ఆయనకి నచ్చింది వర్క్ ప్యాటర్న్. డాకు మహారాజ్ కి చెప్పాను కదా నేను, అంటే భగవంత్ కేసరి చేసిన తర్వాత మళ్ళీ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనం ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే చాలా మంచిది. అది ఆయన భగవంత్ కేసరి జర్నీ అప్పుడు మటుకు చాలా స్వీట్ గా, చాలా రెస్పెక్ట్ఫుల్ గా. అది అనిల్ రావిపూడి గారు వచ్చిన కలవడానికి, ఆయన వచ్చిన సార్ చూస్తారా మేడం నాకు తెలియదండి హిందీ గురించి, మీరు చూసుకుంటున్నారు కదా, ఓకే బాబుకి ఓకే అనిపించింది కదా, బాలయ్య గారికి ఓకే అండి, అవునవునవును ఓకే అండి అంతేనండి.
అని ఏ రోజు ఆయన ఎప్పుడు ఇది చేసి ఇంటర్ఫియర్ అయ్యి నెవర్ అనమాట. వచ్చారు ఆయన ఒక 2-3 టైమ్స్ వచ్చారు. మళ్ళీ ఫినిషింగ్ ఆ రోజు ఇంకా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది డబ్బింగ్ అనగా సాహో గారు వచ్చారు, ప్రొడ్యూసర్ గారు అనిల్ రావిపూడి గారు వచ్చారు. అయితే ఆ ఇంటర్ఫియరెన్స్ ఏం లేదు, చాలా సాఫీగా చాలా బాగా జరిగింది అనమాట. మళ్ళీ డాకు మహారాజ్ కి అప్పుడు బాలయ్య గారే కాల్ చేశారు. బాలయ్య గారే కాల్ చేశారు, బైనా ఉన్నారా అవైలబుల్? నో మేడం ఉన్నారా అవైలబుల్ అనేసి అన్నారు. అయ్యో సార్ మీరు పిలిచారు, అవైలబుల్ లేకుండా? యా సార్ ఉన్నాను నేను. ఫోన్ రాగానే 1 minute అని ధైర్యం తెచ్చుకొని అయ్యో కాదు అంటే బేసిక్ గా నేను ఆల్మోస్ట్ ఇలా డబ్బింగ్ లో ఉన్నప్పుడు నౌ ఇంటర్వ్యూ సెషన్ లో ఫోన్ సైలెంట్ మోడ్, విల్ కీప్ ఇట్ అసైడ్ కదా. సో ఇలా వర్క్ డబ్బింగ్ జరిగేటప్పుడు కూడా ఫోన్ సైలెంట్ మోడ్ బ్యాగ్ లో ఉంటుంది. సో అలా ఐ మిస్డ్ హిస్ కాల్స్. సో దెన్ అగైన్ చూసుకుని బాబోయ్ ఏమనుకుంటారు ఏమో ఆ భయం ఉంటుంది కదా, కానీ ఏమనుకోరు, వర్క్ లో ఉన్నారేమో కదా, సరే నో ప్రాబ్లం ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు అంటారు. ఏంటి నా కాల్ ఎత్తలేదు, ఎప్పుడు అసలు లేదు, అలా ఎప్పుడు అనిపించలేదు. అండ్ ఆయన ఏంటి అలా డాకు మహారాజ్ కి అడిగారు. డాకు మహారాజ్ జర్నీ కూడా చాలా బాగా జరిగింది. అన్స్టాపబుల్ జరుగుతుంది అప్పుడు సైమల్టేనియస్ గా. అన్స్టాపబుల్ కి ఆయన హోస్ట్ కదా. సో ఆయన చేస్తున్నప్పుడు నా డబ్బింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను యాక్చువల్ గా మేనేజర్ గారిని అడిగాను, ఉంది కదా అన్స్టాపబుల్ షోకి వెళ్ళి చూద్దాము అని. అదైన తర్వాత భగవంత్ కేసరికి అడిగాను. భగవంత్ కేసరి అప్పుడు అడిగాను. అప్పుడు మళ్ళీ భగవంత్ కేసరి అప్పుడు November 14th జరిగింది యానిమల్ మూవీకి. అప్పుడు అన్స్టాపబుల్ నేనేమనుకున్నా, బాగోదు నేనేదో అడిగేశాను మరి పిల్లబచ్చ టైప్ లో, వద్దులే అని నేను సైలెంట్ అయిపోయినా. November 14th మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మేడం బాలయ్య గారు, అలా మేనేజర్ గారు ఫస్ట్ ఆయన ఫోన్ చేశారు. మేడం ఒకసారి సార్ మాట్లాడతారంట అంటే అవునా ఓకే అనేసి అండి. అన్స్టాపబుల్ కి అడిగారట కదా. అయ్యో పూछना क्या है, आ जाइए आप, मैं ड्राइवर आ जाएगा आपको पिक करने के लिए, आप आ जाइए అనేసి అన్నారు. నానక్రామ్ కూడా రామనాయుడు స్టూడియో. అయితే లేదు నేనే వస్తాను అనేసి నేను వెళ్ళాను. జస్ట్ నార్మల్ చూడడానికని ఆయన కలిసి అప్పుడు అలా అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేసి, దాని తర్వాత అక్కడ వాళ్ళ ఆ టీమ్ కి ఇంట్రడ్యూస్ చేసి నా డబ్బింగ్ డైరెక్టర్ అని. ఐ ఫెల్ట్ చాలా అలా అనిపించింది. వెరీ రెస్పెక్ట్ఫుల్, చాలా రెస్పెక్ట్. అంటే నాకు ఎక్కడ అమేజింగ్ అనిపించింది అంటే, నేను కంప్లీట్లీ అవుట్ సైడర్. ఓకే, నోవేర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ అనమాట. కంప్లీట్లీ ఒక అవుట్ సైడర్ గా ఎంట్రీ కొట్టాను. అండ్ ఎవరు మా వాళ్ళ నా ఫలానా వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో అలా ఎవరు లేరు. తెలిసిన పర్సన్ ఒక ముద్దపాటి రత్నం గారు, ఆయనతో ఒక ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా అప్పుడు ఆయన్ని అడిగాను, మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే, అప్పుడు ఇంకా డబ్బింగ్ లో రాలేదు, ఒక్కసారి బాలయ్య గారి దగ్గర తీసుకెళ్ళరా, ఆయన కలవాలనుంది, చూడాలనుంది, మాట్లాడాలనుంది ఒకసారి సార్ అని అంటే అయ్యో తప్పకుండా అమ్మా, ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన స్కెడ్యూల్ చాలా ఇదిగా ఉంటది అనేసి అన్నారు. అలాంటిది ఇలా వచ్చింది నాకు. అసలు మామూలు కాదు. అక్కడ అన్స్టాపబుల్ నుంచి అక్కడ దాని తర్వాత డాకు మహారాజ్ ఈ బెహనా అనేది అడిగారు కదా. డాకు మహారాజ్ అప్పుడు అన్స్టాపబుల్ షోకి కాల్ చేసి నైట్, ఇంకా రేపు షో సండే, సాటర్డే కాల్ చేశారు. బెహనా అన్నారు. బెహనా జీ సార్ నై భాయ్ బోలో, भाई या भैया आपकी मर्जी, भाई बुलाओ అనేసి అంటే जी भाई అనేసి అన్న. आप मेरे बहन हो, मैं आपका भैया हूँ, ठीक है, नो सर नो मैडम అని అవుట్ ఆఫ్ ది బ్లూ సడన్ గా అని అలా ఆ జర్నీ అక్కడ నుంచి అలా అనమాట. అన్స్టాపబుల్ షోకి అప్పుడు స్టేజ్ మీద ఆయన ఇన్వైట్ చేశారు. వెళ్ళాను. స్టేజ్ మీద ఈసారి ఏమన్నారంటే ఫోన్ లో, यू आर माई बहना, आप मेरे बहना हो, लोगों को पता चलना चाहिए कि मेरी बहना मेरी डबिंग डायरेक्टर है అని అక్కడ పిలిచి ఆయన అందరికి పరిచయం చేసి అక్కడ పరిచయం చేశారు. పరిచయం చేసి అది అది చాలా రెస్పెక్టబుల్ ఇదనమాట. అంటే అది చెప్పలేం మాటల్లో. ఆ తర్వాత రాఖీ కూడా పెట్టినట్టున్నారుగా.
అఖండ కూడా అప్పుడు వైరల్ అయింది. అఖండ రాఖీ అయిపోయింది అప్పుడు ఆయన బిజీ ఉన్నారు, ఆయన పర్సనల్ వర్క్స్ లో అలాగా చాలా బిజీ ఉన్నారు. ఓకే. సో అప్పుడు కుదరలేదు కాబట్టి డబ్బింగ్కి వచ్చినప్పుడు నేను అప్పుడు కుదరలేదు భాయ్ మీరు బిజీ ఉన్నారు సో అని అంటే అయ్యో మా అడగాల అది అని కట్టించుకున్నారు. అదే అది వీడియో కూడా వచ్చింది. కాదు అంటే భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ, అఖండ 2 ఇలా వరుసగా అఖండ ముందు అఖండ అప్పటికి లేదు నేను అఖండ అఖండ 2 2కి అవునవునవును బోయపాటి గారు అది ఆ టీం చాలా స్వీట్. బోయపాటి గారి టీం అనగానే హిందీ ప్రమోషన్స్ అప్పుడు మే హమ్నే బోల్ దియా అని చెప్పేసి అసలు ఇన్స్టాలో విపరీతంగా ఆల్రెడీ బోల్ దియా ఆల్రెడీ కాషన్ కియా అంటే బాలయ్యబాబుకి హిందీ వచ్చు కదా, ఎందుకు బోయపాటి గారు బాలయ్యబాబు ఇద్దరు అంతా ఆల్రెడీ బోల్ దియా హమ్నే కాషన్ బాలయ్యబాబు ఇలా అంటుంటారు. అదే 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 అది అదే నేను చెప్పాను కదా, అంటే బేసిక్ గా బాలయ్య బాబు గారు చాలా బాగా మాట్లాడతారు. హిందీ బాగా వస్తుంది కదా, బాగా వచ్చు అండి. అంటే ఆయన ఫ్లూయెన్సీ చాలా బాగుంటుంది. అంటే మీరు మామూలుగా ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాంటి కాన్వర్జేషన్ కనుక వింటే చాలా బాగా మాట్లాడతారు. చాలా చక్కగా పదాల స్పష్టత కూడా బాగుంటుంది. ఇంకా ఆయన ఈవెన్ ఇందులో కూడా చెప్పారు ఈవెంట్స్ లో ఆయన భగవంత్ కేసరికి డైలాగ్స్ చాలా ఎక్కువ ఉండే, భగవంత్ కేసరికి డాకు మహారాజ్ అయితే డాకు మహారాజ్ తో పోల్చుకుంటే భగవంత్ కేసరికి ఎక్కువ ఉండే. అండ్ ఒక 4 days ఇలా పడితే 3.5 days సీ ద క్యాలిక్యులేషన్, అంటే ఆ కంపారిజన్ బిట్వీన్ తెలుగు అండ్ హిందీ. ఆయనకి తెలుగుకి టైం అదే వాళ్ళు కూడా అన్నారు తెలుగుకి మాకు టేక్స్ ఎక్కువ పట్టే టైం ఎక్కువ పట్టిందండి, హిందీ చకచక అయిపోయింది అని. ఓకే, ఆ ఫ్లో అలా ఉంటుంది. కానీ అదే ఆ ఇంటర్వ్యూ మాత్రం తెగ వైరల్ అయింది. మీరు కూడా చూసే ఉంటారు కదా, అంటే బోయపాటి గారి వల్ల అంతే అలా అలా అయిపోయింది సరదాగా, అదొక ఫనీ థింగ్ అంతే. అంటే మీరు నేర్పించకపోవడం వల్ల కాదంటారా బాలయ్యబాబుకి హిందీ మీరు ప్రాపర్ గా నేర్పించలేదు? అయ్య బాబోయ్, అసలు అంటే నేను నేర్పించక్కర్లేదు, నేను కొత్తగా నేర్పించేది ఏమీ లేదు, ఆయనకి అంత బాగొచ్చు. భాష మీదకి ఆయన గ్రిప్ ఉంది కాబట్టి ఆయన చెప్పుకుంటున్నారు డబ్బింగ్. తన డబ్బింగ్ ఆయన చెప్పుకోవడానికి రీజన్ అది, నాకు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి నేను చెప్పుకుంటాను, బయట వాయిస్ ఎందుకు నాకు అవసరం లేదు అని ఆయన అంటే అది ఇప్పుడు మన ఆ లాంగ్వేజ్ వచ్చినప్పుడు రాని వాళ్ళు చెప్తున్నారు, వచ్చినప్పుడు ఎవరో పర్సన్ చెప్పింది మనం ఇట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్ ఇట్ కదా. అంటే బేసిక్ గా ఆయన ఉన్న పొజిషన్ కి ఎవరొకరితో చెప్పించేయండి అయ్యా అంటే కూడా మనం ఏం చేసేది ఉండదు, చెప్పించేసుకోవచ్చు. నేనే చెప్తాను, నేనే చెప్పాలి, నేనే చెప్తాను అని అలా చెప్పారనమాట. డబ్బింగ్ కొత్తగా మనం ఎవరు నేర్పించక్కర్లేదు, ఆయనకి బేసిక్ గా లాంగ్వేజ్ వచ్చు. ఆయన ఊరికే అన్నాను కదా, ఆయనకు వచ్చిన విషయం అందరికీ తెలుసు. అంటే ఇది నా వైపు నుంచి మళ్ళీ క్లారిటీ. ఊరికే అన్నాలండి, మీరు నేర్పించాలి అంటే బాలయ్యబాబుకి ఏ లాంగ్వేజ్ ఏ డైలాగ్ ఎక్కడ ఏది నేర్పించాల్సిన అవసరం లేదు. మా భయ్యాకు వచ్చు చెప్పి, కాకపోతే సి ఐ డోంట్ నో లైక్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఆర్ ఇన్ స్పీచెస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఆ హెసిటేషన్ అది మైట్ బి ఆల్ ఆఫ్ ఎ సడన్ అది వెళ్ళడం వల్ల అండ్ నాట్ వెల్ ప్రిపేర్డ్ అవ్వకపోవడం వల్ల, బికాస్ మైట్ బి అది. బట్ అందరూ డైరెక్టర్స్ చెప్తారు ఆల్రెడీ ఏంటంటే బాలయ్య బాబుకి ఇచ్చిన సీన్ పేపర్ లో ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా సింగిల్ టేక్ లో అలా ఫినిష్ చేస్తారు ఆయన అని చెప్పి. అవునవునవును. మీకు డాకు మహారాజ్ లో ఫైట్ సీన్ అప్పుడు ఆయన గుర్రం ఎక్కి మెట్ల మీద వెళ్ళి లోపలికి వెళ్తారు, మొత్తం వాళ్ళని విలన్ బ్యాచ్ వాళ్ళని బాబీ డియోల్ వాళ్ళ ఇంట్లోకి అన్నట్టుగా. అప్పుడు వాళ్ళతో ఆయన చెప్తారు ఎందుకు చేస్తున్నా ఇది అని, ఇంత పెద్ద డైలాగ్ ఉంటుంది, అది సింగిల్ టేక్ లో అయిపోయింది. అది సింగిల్ టేక్ లో షూట్ అప్పుడు కూడా సింగిల్ టేక్ అట. నాకు చెప్పారు అక్కడ టీం వాళ్ళు చెప్పారు, మేడం ఇది సింగిల్ టేక్ లో అయిపోయింది సార్, సింగిల్ టేక్ లో చెప్పారని. అండ్ అలాగే ఇక్కడ కూడా డబ్బింగ్ లో కూడా సింగిల్ టేక్, ఎందుకంటే అది ఎమోషన్ తో ఉన్న డైలాగ్ కాబట్టి ఆయన మగప్ చేసుకొని టక్కని ఇట్లా ఫినిష్ చేశారు. వావ్, సూపర్, చాలా బాగా చెప్పేశారు. అండ్ ఆటోమేటిక్లీ క్లాప్స్. కానీ బాలయ్య బాబు గురించి అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే అలాంటి డైలాగ్స్ కానీ అలాంటి ఫైట్ కానీ ఆయన మాట తీరు కానీ ఆయన తప్ప ఏ హీరో చేసినా చూడరు
అసలు కొన్ని సమస్య ఉన్నాయి కదా. ఓన్లీ బాలయ్యకే సొంతం అలాంటివి ఏవైనా అని చెప్పేసి అలాంటి డైలాగ్స్ లో మాకు కూడా ఒక 2-3 మీ నోటి నుంచి ఆయనతో మీరు డైలాగ్స్ చెప్పించిన దగ్గర నుండి- అడగద్దండి, ఎందుకంటే అంటే నేను ఇప్పుడు డబ్బింగ్స్ అవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి నేనైతే మర్చిపోతుంటాను. మర్చిపోతారు He's a legend అని చెప్పేసి. అంటే సాంగ్స్ కానీ ఆయనకు సూట్ అయినట్టు ఆ పర్ఫార్మెన్సెస్ లో డైలాగ్స్ ఇప్పుడు మీకు బీపీ వస్తే మీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది ఆయన అలా డైలాగ్ చెప్తుంటే మనం ఫీల్ అవుతాం అనమాట ఆయన అలా. చాలా అంటే కొన్ని డైలాగ్స్ కి సెట్ బాలయ్య గారే, ఆయన మాత్రమే అంతే. డోంట్ సర్చ్ ఫర్ లాజిక్స్, మ్యాజిక్. He does the magic. అంటే ఆయన చేసిందే లాజిక్, ఆయన చెప్పేదే మ్యాజిక్, ఏదైనా సరే అంతే కదా. అంతే ఆయన మ్యాజిక్ చేసేస్తారు ఆయన డైలాగ్స్. ఆయన డైలాగ్స్ లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఆయన ప్రతి డైలాగ్ బాగుంటుంది, పర్టికులర్ ఇలా కాకుండా ప్రతి డైలాగ్ బాగుంటుంది. అండ్ పర్టికులర్లీ ఆయన డైలాగ్లో అన్నీ ఒక్కొక్క ఇది ఉంటే ఎత్ర నారీ పూజ్యంతు, అది అసలు అంటే అదేదో మనల్ని లేడీస్ని అలా అని కాకుండా ఆయన తీసుకొచ్చారు చూసారా, అది నాకు బాగా నచ్చింది. బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి ఆయన మొత్తం క్యారెక్టర్ డిపెండ్స్, స్టోరీ నడిచేదే ఆ బాబాయి లాగా శ్రీల అమ్మాయి అదే కదా నడిచేది. అది ఆయన క్యారెక్టరైజేషన్స్ కూడా డిఫరెంట్ గా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ దట్ వర్క్ యాక్చువల్ గా. అంటే ఒక 30-40 టైమ్స్ చెప్పించినా కూడా అన్ని టేక్స్ మీరు డబ్బింగ్ డైరెక్షన్ లో చేస్తా ఉన్నప్పుడు ఆర్టిస్ట్ తో 100 సార్లు 40-50 సార్లు చెప్పించినా కూడా సాటిస్ఫై అవ్వకుండా పోలే అని వదిలేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మరీ 40-50 టేక్స్ అంత దూరం పడదు, అయిపోతుంది ఇంకా మనకి అయిపోతుంది. అదే చిరాకు వచ్చేస్తుంది, ఇంకా 10 టేక్స్ కి చిరాకు వచ్చేస్తుంది కదా. అంటే స్ట్రక్ అవుతాం ఒక్కొక్కసారి. అంటే ఆర్టిస్ట్ పరంగా చెప్తున్నా ఇది. ఇది ఎలా అంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి ఆ లెంత్, డైలాగ్ లెంత్ని బట్టి, ఎందుకంటే మనం ఒక దగ్గర స్టార్ట్ చేస్తే ఒక దగ్గర పాజ్ తీసుకొచ్చి అక్కడ స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంత లెంతీ డైలాగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమంటే అది క్యారీ చేసేటప్పుడు చిన్న మనం రోల్ అయినా మళ్ళీ అలా క్లిక్స్ రాకూడదు. ఏం మాట్లాడుతున్నావు అట్లా అనేది అలా రాకూడదు. సో ఇలాంటి దగ్గర టేక్స్ పడతాయి ఒక్కొక్కసారి. ఇలా అంటే అక్కడ అవతలి వైపు నుంచి ఇప్పుడు యాజ్ అ డబ్బింగ్ డైరెక్టర్గా, డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఆ ఎమోషన్ మిస్ అవుతుంది, ఆర్ ఆ డెప్త్ మిస్ అవుతుంది, ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతలేదు. సో క్యారెక్టర్ కనిపించడం లేదు. ఇక్కడ జస్ట్ నాజియాని వినిపిస్తుంది, సో ఇక్కడ నాజియా వినిపించకూడదు, క్యారెక్టర్ వినిపించాలి అన్నట్టు ఉన్నప్పుడు కొన్ని టేక్స్ పడతాయి. అది ఇంకా డబ్బింగ్ అనేది మోర్ పేషెన్స్. ఏదైనా సరే అండి, ఇండస్ట్రీలో మనం ఒక కంప్లీట్ 24 ఫ్రేమ్స్ అంటాం కదా, ఏదైనా సరే ప్రతి క్రాఫ్ట్ లో మనం ఎంత పేషెన్స్ పెడితే వర్క్ అవుట్పుట్ అంత బాగా వస్తుంది. కానీ టైం ఉండకపోవచ్చు కదా మీకు ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి. కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు మేము చేస్తుంటాం కదా, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ మంత్ లోపల మనం ఫినిష్ చేసేసి అవుట్పుట్ పంపించేసేయాలి. ఈవెన్ ఐ వర్క్ ఫర్ మిర్జాపూర్ వెబ్ సిరీస్ కూడా, తెలుగు, హిందీ టు తెలుగు, డబ్బింగ్ డైరెక్టర్ గా. సో అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది, హరిబరి ఉంటుంది ఒక 1 month. ఆల్రెడీ అలవాటయ్యి సీజన్ 1 సీజన్ 2 ఇలా చెప్పేటప్పుడు జనాలకి అలవాటైపోయి ఆ ఫ్లోలో టక వెళ్ళిపోతారు కూడా. కొన్ని ఉన్నప్పుడు మేము ఇంకా తప్పకుండా లాగిన్ చేయాలి, ఇంకా నెట్టేయాలన్నప్పుడు తప్పదు ఇంకా. ఎందుకంటే అక్కడ నుంచి మాకు టైం రానప్పుడు మేము ఇంకా దాన్ని ఎక్కువ శ్రమ పెట్టి మీకు అవుట్పుట్ ఇవ్వలే, అది కొంచెం అన్సాటిస్ఫై గానే ఉంటుంది. ఇంకా దాన్ని పంపించాలి కదా, డెడ్ లైన్ ఒకటి ఉంటుంది. కానీ మోస్ట్లీ బెస్ట్ కాకపోయినా రిమార్క్ లేకుండా బెస్ట్ అవుట్పుట్ కోసమే ట్రై చేస్తారు. కానీ తెలుగులో మనకి అప్పుడప్పుడు డబ్బింగ్స్ లో యానిమే ఇవి వస్తూ ఉంటాయి, మీరు చూస్తే ఆ బొమ్మలకి మనం అక్కడ చూసిన దానికి ఇక్కడ తెలుగులో వస్తున్న డైలాగ్స్ కి అసలు సంబంధం ఏమిటి? నవ్వి ప్రాణం పోతుంది, ఎంత కామెడీగా చెప్పేస్తారు. అవి ఎప్పుడైనా చేశారా మీరు ఈ యానిమేస్? అవును, పోకిమోన్ కి చేశాను. అవును, ఇప్పుడు వచ్చే సీజన్ కి నేను చేయలేదు. పోకిమోన్ లో నర్స్ జాయ్ కి చేశాను, అండ్ ఆఫీసర్ జెనీ. ఒకసారి మాకు అవైనా చెప్పరా?
చూసుకొని చెప్పండి, పర్లేదు. మీరు ఎలా చెప్తారు? ఎందుకు పోకిమాన్ మామూలుగా అలా వచ్చినప్పుడు పోకిమాన్స్ రిలేటెడ్ నర్స్ జాయ్ది ఎలా వస్తుందంటే చాలా థిన్ గా, ఏంటి ఇంత అజాగ్రత్తగా చేస్తున్నారు, జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని ఇలా ఉంటుంది. ఆఫీసర్ జర్నీకి వచ్చినప్పుడు షీజ్ ఆ పోలీస్ ఆఫీసర్ కాబట్టి, ఏంటి భయం లేకుండా చేస్తున్నారు, జాగ్రత్త. సో ఇలా మారుస్తాము టెన్స్ ని. అండ్ ఇప్పుడు క్రంచీ రోల్స్ ని నడుస్తున్నాయి కదా ఆఫీసర్, అందులో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఒక కిమాకి అని ఒక రోలు, అండ్ ఒక చిన్న ఇది ఉంటుంది ఫెయిరీ లాగా, చిన్న పక్షి ఫెయిరీ ఇది లాగా, తన పేరు వ్యూఫ్మెక్ ఆర్ వివైయు వ్యూ అని ఒకటి ఉంటుంది. తనకేమో వ్యూకి వచ్చినప్పుడు, హే నేను వచ్చేసాను, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, బాగున్నారా అనేసి ఒకటి ఉంటే, కిమాకి వచ్చేసి లోడ 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 మాట్లాడుతుంటే తనకి వచ్చి బెస్ట్ చేసి, ఇదిగోండి ఎప్పుడు మేము అనేది అసలు నిద్రపోవడానికి మేము ఎప్పుడు అంతగా ఇష్టపడవు, మేము ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి, మేము ఏదో ఒకటి కొత్తగా కొనుక్కుంటూనే ఉంటాం అని అని పరిగెడుతూ ఉంటది. ఇక్కడ ఈ క్యారెక్టర్ సన్నగా థిన్గా ఇలాగా. ఈ డోరామాన్, నోబితా ఇవన్నీ చూస్తారా? అయ్యో చాలా ఇష్టంగా మా పిల్లలతో కలిసి కూర్చొని మరి చూస్తారా? అవి ఆలోచిస్తారా ఎలా మనం డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటది అని చెప్పేసి? ఇప్పుడు ఏదైనా బేసిక్ గా చూసేటప్పుడు ఒకటి, అరే ఇది మా వాయిస్ ఆర్టిస్ట్, ఇది ఫలానా వాళ్ళు మాకు ఈ డబ్బింగ్ లో ఉన్నాం కాబట్టి అలా వచ్చేస్తుంది. అండ్ అక్కడ చెప్పేటప్పుడు ఏదైనా సరిగా రాకపోతే, ఇక్కడ ఇది మిస్ అయింది, ఒక డబ్బింగ్ డైరెక్టర్ గా ఇదేంటిది పెళ్లి అనేసారు, పెళ్లి కదా అనాలి, కళ్ళు కథ చెప్పాలి, కళ్ళు ఏంది, కళ్ళుకి డిఫరెన్స్ తెలీదా? మీరు తెలుగు స్పష్టంగా ఎప్పుడు నేర్చుకోగలిగారు? అంటే ఇప్పుడు నేను పెరిగిందే ఫ్రెండ్స్ అంతా హిందూస్ లొకాలిటీ, నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్ గా మా మెటర్నల్ సైడ్ వాళ్ళు లక్నో నుంచి, అండ్ నెల్లూరులో సెటిల్ అయిపోయారు మా అమ్మమ్మ తాతయ్య గారు వాళ్ళు. మా తాతయ్య గారు ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా వర్క్ చేశారు. ఇంకా లొకాలిటీ అంతా ఫ్రెండ్స్ అందరూ అలా కాబట్టి తెలుగు బాగా అలవాటైంది. తప్పు పట్టట్లేదు కానీ, అంటే మీ పేరు నాజియా శేఖర్, నేను ఇప్పుడు చాలా సార్లు చెప్పాను, మీరు బాలయ్య బాబు కూడా హిందీలో మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ మీ నుదుటిన బొట్టు చూస్తా ఉన్నాను, మీరు ఏమనుకోకపోతే అంటే నార్మల్ గా కల్చర్ ఏమి పట్టించుకోకూడదు అని అట్లా అనుకున్నారా లేకపోతే? బొట్టు అనేది కల్చరల్ డిఫరెన్స్ తో తీసి పెట్టక్కర్లేదు. ఎందుకనంటే బీయింగ్ ముస్లిమ్స్, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఇండియన్ అండి. అది వాట్ వీ థింక్, ఫస్ట్ మనం ఇండియన్స్. సో ఇండియన్ కల్చర్ లో బొట్టు అనేది ఒక భాగం. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నేనేమి అందవిహీనంగా కనిపించనుగా, ఇంకా అందంగా కనిపిస్తాను. బొట్టు తీసేస్తే ఏదో ఒక లోటు కనిపిస్తుంది. అండ్ పర్టికులర్లీ నేను కొంచెం ట్రెడిషనల్ గా ఏదైనా ఇలా శారీ కట్టుకున్నప్పుడు, ఒక ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ ఇట్లా ఉన్నప్పుడు నేను బొట్టు పెట్టుకుంటాను. మా ఇంట్లో కూడా ఏం అనరు. అండ్ మా ఫ్రెండ్స్ తో కలిసి నేను టెంపుల్స్ కి వెళ్తాను, పూజలకు అటెండ్ అవుతాను. దేవుడు ఎవరైనా దేవుడు ఎవరైనా ఒక్కరే, అది మనం సపరేట్ చేసుకున్నాము. అండ్ ఇండియన్ మన కల్చర్ లో మన రూట్స్ లోనే ఉంది అది. సో అది నాకు పెద్ద అసలు సో వాట్, నేను ఫస్ట్ ఇండియన్ని. సో నా రూట్స్ లో అది ఉంది. బొట్టు పెట్టుకోవడం ఏమనరు. ఈవెన్ మా పేరెంట్స్ అన్నారు, మా రిలేటివ్స్ లో కూడా ఓకే, వాళ్ళు 5 times నమాజ్ చేయనివ్వండి, ఏదైనా అది పెట్టుకుంటే పెద్ద తప్పు చేసేస్తున్నాము, ఏమీ లేదు. ఇంకా మన కల్చర్ కి ఇది ఒక రెస్పెక్ట్, అంతే. ఐఎమ్ ఫాలోయింగ్ దట్ రెస్పెక్ట్. అది ఓకే, యా, థ్యాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్ దట్. సో అగైన్ కమింగ్ టు డబ్బింగ్, అంటే అన్సాటిస్ఫైడ్ గా వదిలేసిన ఒక పెద్ద సినిమా ఏమైనా ఉందా? ఇచ్చేయాలి, ఇంకా టైం లేదు, లేకపోతే ఆ హీరో అంతవరకే చెప్పగలరు అలా అనుకుంటూ ఇచ్చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? లేదు, అంతగా అన్సాటిస్ఫైగా ఇచ్చేసింది అట్లా ఏమీ లేదు. మోస్ట్లీ అంటే ఉన్న టైంలోనే చెప్పాను కదా, ది బెస్ట్ లేకపోయినా బెస్ట్ వర్క్ అని చేసి ఫట్ ఇలా కంప్లీట్ చేసి ఇలా ఇవ్వడం ఉంటుంది. మోస్ట్లీ గొడవలు అయితే అవుతాయా ఎప్పుడైనా? ఇలా చెప్పండి, ఇలా కదా కావాలి, ఇలా చేస్తున్నారు? లేదు ఇంతవరకు ఏ ఆర్టిస్ట్ తో నాకు, మా డబ్బింగ్ ఆర్టిస్ట్ తో కానీ చాలా ఫ్రెండ్లీగా, వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఎంత సీనియర్స్ అయినా, నేను నిన్న కాకముందు వచ్చిన జస్ట్ కొత్తగా వచ్చాను, వాళ్ళు అలా క్యారీ చేయలేదు ఏ రోజు. చాలా చక్కగా, అంటే అక్కడ నుంచి సపోర్ట్ వచ్చింది కాబట్టి నేను నా వర్క్ ని బాగా చేయగలిగాను. అక్కడ నుంచి నాకు ఆర్టిస్ట్ నుంచి సపోర్ట్ లేకపోతే మహా అంటే నేను ఒక 1 month వర్క్ చేస్తాను,
సైలెంట్ గా బయటకు వచ్చేస్తానేమో. కానీ నేను చక్కగా ఒక 3.5 years 4 years నేను ఐ వర్క్డ్ యాజ్ అ డబ్బింగ్ డైరెక్టర్, నేను నా డబ్బింగ్స్ చెప్పుకుంటూ నేను వర్క్ చేశాను అని అంటే అవతల వైపు నుంచి ఆర్టిస్ట్ సపోర్ట్ ఉంది, వాళ్ళ మా ర్యాపో మంచిగా సెట్ అయింది కాబట్టి మా వర్క్ ఆ జర్నీ బాగా నడిచింది. ఓకే, పెద్ద కూడా మీరే చేసినట్టున్నారు కదా? లేదండి, లేదా? లేదు అంటే ఇప్పటి వరకు అయితే బాలయ్య బాబు గారితోనే జర్నీ జరిగింది. ఓకే, రెస్ట్ ఆఫ్ ద నా వర్క్స్ ఈ వర్క్స్ లో అలా బిజీ ఉన్నాను. రెస్ట్ ఆఫ్ ది వర్క్ అంటే మీరు ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అండ్ సమ్ వాయిస్ వర్క్స్. అంటే మాకు తెలియని వాయిస్ మీరే చెప్పిన వాయిస్ ఏమైనా ఉన్నాయా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా? డబ్బింగ్ రీసెంట్ గా రాధిక గారి మూవీ వచ్చింది తాయి కిల్లువి, అందులో రాధిక గారి కూతురికి చెప్పాను నేను రాయలసీమ యాసలో. ఓకే, దట్ యూ క్యాన్ సీ, అది బాగా ఇదైంది. అదొక డిఫరెంట్. అండ్ దురంధర్లో తెలుగు ఇది కాబట్టి మన లాయర్ స్టార్టింగ్ మీకు సీన్ లో లాయర్ గా ఇచ్చేస్తాము, ఆవిడకి చెప్పాను. అండ్ ఇదేంది కడలి యామి గౌతమ్ కాదు, లాయర్ కి దురంధర్ కోసము ఆవిడ ఫైట్ చేస్తారు తన కోసము. అండ్ అదేంటి తండేర్లో హోమ్ మినిస్టర్, అది బాగా క్లిక్ అయింది. అది అలా కొన్ని అలా చేస్తా ఉన్నారు. బట్ బాలయ్య బాబుతో మాత్రం కాన్స్టెంట్ గా బాలయ్య బాబు గారి వర్క్ అయితే అసలు అన్నిటికీ మించి, అంతేనా? ఈ రేంజ్ అది. ఆయన గురించి మాకు తెలియని ఒక విషయం, మీరు బాగా అడ్మైర్ చేసే ఒక విషయం ఏంటి? ఆయన గురించి జనాలకి తెలియంది ఏమీ లేదు. అడ్మైర్ అని అంటే ఆయన వర్క్ డిసిప్లిన్. ఇప్పుడు నేను చెప్పాను, ఆయన నిల్చొని చెప్తారు అండ్ డైలాగ్ మొత్తం మగప్ చేసి చెప్తారు. సో దీస్ ఆల్ థింగ్స్ ఇట్ గివ్స్ యూ బూస్టప్. ఓ వర్క్ ఇలా చెయ్యాలా, అదే కదా. అంటే ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ గా ఆయన ఒక హీరోగా అంత ఆయన పేరున్న పర్సన్, ఆయన వెరీ డౌన్ టు ఎర్త్ ఇలా దిగేసి వర్క్ ఈజ్ లైక్ వర్షిప్ అన్నట్టు ఆయన ఉన్నప్పుడు మనం చేయడానికి ఏమి, నువ్వు చేయడానికి ఏంటి నాసియా నీకేమి అనేసి అనిపిస్తుంది నాకు. సో ఎక్కడ అంటే మోస్ట్లీ ఆయన మోస్ట్లీ ఓకే నాకు తెలిసి అదే కదా, ఆయన డైరెక్టర్స్ హీరోగా ఆయన అలా వెళ్ళిపోతారు. ఇప్పుడు సెట్స్ లో అలానే ఉంటారు అని విన్నాను నేను. ఎందుకంటే ఒక డబ్బింగ్ డైరెక్టర్ గా నేను చెప్పినట్టుగానే అంతే, అదే కదా. ఇప్పుడు ఎక్కడ ఆయన సీనియారిటీని సుపీరియారిటీ లెవెల్ని ఆయన ఎక్కడ చూపించలేదు. సో దట్ ఈస్ వెరీ అమేజింగ్. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా బాగా సంపాదిస్తారు అని అంటారు. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ డైరెక్టర్ కూడా, డబ్బింగ్ ఇన్ఛార్జ్ కూడా కాబట్టి ఎలా అంటే నాట్ ఇన్ఛార్జ్ ది మళ్ళీ అదొక డిఫరెంట్ సెపరేట్ పోస్ట్ అది. సో డబ్బింగ్ డైరెక్టర్ సంపాదిస్తున్నారంటే బాగానే ఆల్మోస్ట్ గుడ్. ఓకే, పర్లేదు వెల్ అండ్ గుడ్. అంటే రావచ్చు అంటారా మా వాళ్ళు? డబ్బింగ్ ని ఒక ప్రొఫెషన్ గా తీసుకుందాం లేదు. ఇప్పుడైతే సజెషన్ ఏంటి అని అంటే నో. ఎందుకు అంటే కొత్తగా ఉన్నది ఏమైనా మీరు చేస్తూ యూ వాంట్ టు బీ ఇన్ దిస్ అని అంటే ప్లీజ్ డోంట్ అంటా నేను. ఎందుకనంటే ఆల్మోస్ట్ స్ట్రైట్ మూవీస్ తీసుకోండి, యాజ్ అ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వాళ్ళే చెప్పుకుంటున్నారు. మోస్ట్లీ వాళ్ళకి తెలుగు వచ్చినా రాకపోయినా అది క్యారీ అవుతుంది. ఏదైతే ఆర్టిస్ట్ ఇది ఉందో క్యారెక్టర్ ప్రాపర్ గా క్యారీ అవుతుంది, వాళ్ళ వాయిసే ఇంట్రడ్యూస్ చేద్దాము అని డైరెక్టర్స్ థాట్ అది. సో వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఆ రకంగా ఆపర్చునిటీస్ తగ్గాయి కొంచెం. అండ్ ఇంకొకటి ఇటువైపు అంటే ఈ మనకి అమెజాన్, నెట్ఫ్లిక్స్ సిరీస్ ఉన్నాయి కదా, సో అందులో చూసుకుంటే మోస్ట్లీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏఐ ఈజ్ ఆల్రెడీ ఎంటర్డ్. సో డబ్బింగ్ లో కూడా అది ఇబ్బంది పెడుతుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి యూ డోంట్ I don't suggest actually. Better it is not preferable. అంటే ఇదే మీరు బ్రెడ్ అండ్ బటర్ గా వస్తే మటుకు కష్టం అవుతుంది. అంటే ఒక విని చూసి ఒక ఇదిగా వావ్ అమేజింగ్ అనేసి అలా మనం వచ్చి డిసప్పాయింట్ అయ్యి ఎంతకాలం అని స్ట్రగుల్ అవుతారు. అంటే కంప్లీట్ గా దీని మీద డిపెండ్ అయ్యి వచ్చేవాళ్ళు ఇంట్లో వాళ్ళు పంపించిందో చేసో ఏదో రకంగా ఒక 1 month లాగిస్తారు, 2 months 3 months అంతే. కానీ దాని తర్వాత ఎల్లకాలం అయితే ఒక 6 months టైం టేకింగ్ అవుతుంది. దీని మీదే అని అంటే కష్టం. అదే. సో ఫైనల్ గా
అంటే డబ్బింగ్లో నెక్స్ట్ సినిమా ఏంటి అని అడగాలనుంది ఒక ఆర్టిస్ట్గా. ఆ తర్వాత డబ్బింగ్ డైరెక్టర్గా మా బాలయ్యబాబు సినిమా ఎప్పుడు త్వరలో ఆబ్వియస్లీ తొందరలోనే వస్తుంది, సంక్రాంతికి దసరాకి త్వరలోనే. మరి స్టార్ట్ అయిందంటారా వర్క్? నడుస్తుంది కదా, షూట్ నడుస్తుంది. అంటే మీ వర్క్ నా వర్క్ ఇప్పుడే కాదు, అది ఇప్పుడే కాదు, అది ఇక మొత్తం షూట్ అంటే మీకు డబ్బింగ్ కి వచ్చేది షూట్ అంతా మొత్తం కంప్లీట్ అయిన అయిపోయాక. తర్వాత కదా వచ్చేది. అంటే ఇంకా వాళ్ళు డబ్బింగ్ అని మొత్తం అంతా ఎడిట్ అంతా అయిన తర్వాత అప్పుడు మనకి డబ్బింగ్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ నాజియా గారు. థ్యాంక్ యూ. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ మూవీ. అలానే అంటే బాలయ్యబాబు గురించి, ఆన్ సెట్స్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాకు తెలియని విషయాలు చాలా షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి గారు. Thank నాకు అదే బాలయ్య గారి వల్ల నాకు ఒక ఇంత ఒక గుర్తింపు. రెస్పెక్టబుల్ ఇది, ఒక రికగ్నైజేషన్, ఇది నేమ్ అండ్ ఫేమ్ ఆయన వల్ల వచ్చింది కాబట్టి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.